ఆర్ మోరల్ స్టోరీస్. అనగనగా గోదావరి తీరాన ఉన్న పట్టుపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరుకు తగ్గట్టుగానే పట్టుచీరల తయారీకి ప్రసిద్ధి. ఆ ఊర్లో సుధాకర్ అనే చేనేత కార్మికుడు ఉండేవాడు. సుధాకర్ ఒట్టి కార్మికుడే కాదు, అతనొక కళాకారుడు కూడా. అతని చేతిలో నూలు దారాలు జీవం పోసుకునేవి. అతని తాతల నుండి వస్తున్న ఆ విద్యలో ఆరితేరినవాడు. సుధాకర్ మగ్గం మీద నేసిన చీరను కట్టుకుంటే అది దేవకన్యలు కూడా అసూయపడేంత అందంగా ఉంటుందని ఆ గ్రామస్తుల నమ్మకం. సుధాకర్ భార్య లక్ష్మి. ఆమె భర్త నైపుణ్యానికి మురిసిపోయే ఇల్లాలు, కాని ప్రస్తుత పరిస్థితులకు భయపడే గృహిణి. వారిల్లు చిన్నదే అయినా ఇల్లంతా శుభ్రంగా ఉండేది. కాని గత 6 నెలలుగా వారింట్లో దీపం వెలుగుతున్నా వారి ముఖాల్లో వెలుగులేదు. ఏమండి, మళ్లీ సాయంత్రం అవుతోంది. నూనె నిన్నటితో అయిపోయింది. బియ్యం కూడా రేపటికి మాత్రమే ఉన్నాయి. ఇలా అయితే ఎలాగండి? ఏమవుతుంది లక్ష్మి, ఏదో ఒకటి జరక్కపోదు. ఆ భగవంతుడు మన చేతుల్లో ఇంత కళను పెట్టినప్పుడు మన కడుపును ఖాళీ ఉంచడు కదా. ఆ మాట మీరు చెప్పబట్టే నేను ధైర్యంగా ఉన్నాను. కాని మన నైపుణ్యానికి తగ్గ ప్రతిఫలం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. 6 నెలల క్రితం మీరు నేసిన ఆ మయూరకంఠి చీరను తీసుకువెళ్తే ఆ వ్యాపారి ఎంత కడిగాడు? 1000 వరహాలు ఖరీదు చేసే చీరకు 100 వరహాలే ఇస్తా అన్నాడు. చూడు లక్ష్మి, కళని డబ్బుతో వెలకట్లేం, కాని ఈ కడుపు నిండాలంటే డబ్బు కావాలి. నువ్వు చెప్పింది నిజమే. కాలం మనకి కలిసి రావడం లేదు. మన చేతి పనికి విలువ పోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మనకు అప్పివ్వడానికి కూడా ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఆ మాట అనగానే సుధాకర్కి గుర్తొచ్చింది. ఆ ఊర్లో వారి కష్టాన్ని ఆసరాగా తీసుకుని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే వడ్డీ వ్యాపారి అప్పయ్య. అప్పయ్యకు కళల పట్ల గౌరవం లేదు, కేవలం డబ్బు పట్ల మాత్రమే ఆశ. ఒక్కడున్నాడు లక్ష్మి. ఎవరండి అతను? మీరు అప్పయ్య గురించైతే మాట్లాడటం లేదు కదా? వద్దండి, ఆయన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళెవ్వరూ బాగుపడలేదు. ఆయన వడ్డీ మన నెత్తిమీద గుదిబండలా మారుతుంది. వేరే దారి లేదు లక్ష్మి. ఈసారి ఒక వ్యాపారి నుండి పెద్ద ఆర్డర్ వచ్చింది. సాక్షాత్తు రాజధానిలో ఉండే సేనాపతి గారి ఇంట్లో పెళ్ళట. వాళ్లకొక అద్భుతమైన పట్టుచీర కావాలట. ఈ ఊర్లో ఆ చీర నేగల సమర్థుడు నాకంటే ఇంకొకరు లేరని ఆ వ్యాపారి నా దగ్గరికే వచ్చాడు. నిజమేనండి, ఇది దేవుడిచ్చిన అవకాశమే. అవును, కాని ఆ చీరకు కావలసిన ముడిపట్టు, మేలైన సామగ్రి కొనడానికి మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అందుకే ఒక్కసారికి అప్పయ్య దగ్గర అప్పు తప్పదు. ఈ చీరను పూర్తి చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మి. మన కలిసి రాని కాలం ముగిసిపోతుంది. భార్య నొప్పించిన సుధాకర్ గుండె రాయి చేసుకుని అప్పయ్య ఇంటికి బయలుదేరాడు. ఏంటయ్యా సుధాకర్, ఇటువైపొచ్చావు? దారి తప్పావా ఏంటి? నీ మగ్గం చప్పుడు విని చాలా రోజులైందయ్యా. సుధాకర్ తల వంచుకుని, నమస్కారం అప్పయ్య గారు. మీరనుకున్నది నిజమే. కాలం కొంచెం కలిసి రావడం లేదండి. కాలం కలిసి రాకపోవడం కాదు సుధాకర్, మీ పనికి కాలం చెల్లిపోయింది. ఈ రోజుల్లో ఎవడు కడుతున్నాడు నీ చేనేత చీరలు? చౌకబారు బట్టలకి గిరాకీ లేదండి. నా కళకు విలువిచ్చేవాళ్లు ఇంకా ఉన్నారు. రాజధాని నుండి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. దానికి ముడి సరుకు కొనడానికి కొంచెం డబ్బు అవసరం. ఒక 100 వరహాలు. 100 వరహాలా? నా దగ్గర డబ్బులేవైనా చెట్లకు కాస్తున్నాయా? నీ దగ్గర అప్పు తిరిగి చెల్లించడానికి ఏముందని నీకు నేను అప్పివ్వాలి? నా మాట నమ్మండి. ఈ చీర పూర్తి కాగానే వచ్చే లాభంతో మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. సరే సరే, నీ నిజాయితీ మీద నమ్మకంతో కాదు, నీ అవసరం మీద నమ్మకంతో ఇస్తున్నాను. నెల రోజుల్లో 100కు 120 వరహాలుగా తిరిగి చెల్లించాలి. లేకపోతే నీ ఇల్లు, నీ మగ్గం అన్నీ నాకే చెందుతాయి. ఒప్పుకుంటేనే తీసుకెళ్ళు. సుధాకర్ మరో దారిలేక ఆ కఠినమైన నిబంధనకు ఒప్పుకుని ఆ 100 వరహాలు తీసుకుని ఇంటికొచ్చాడు. ఆ రాత్రే అత్యంత నాణ్యమైన ముడిపట్టు, మేలిమి బంగారు జరీ, ముడి సరుకు సామాగ్రి కొనుక్కొచ్చాడు. మరుసటి రోజు ఉదయం సుధాకర్ తన మగ్గానికి పూజ చేశాడు. తన్లో తాను ఇలా అనుకున్నాడు. ఈ మగ్గం నా తల్లి లాంటిది. ఈ రోజు నా కుటుంబాన్ని, నా కళను నిలబెట్టాల్సిన బాధ్యత నీదే తల్లి. సుధాకర్ పని మొదలుపెట్టాడు. అది ఒట్టి పని కాదు,
ఒక యజ్ఞం. పగలు రాత్రి తేడా లేకుండా అన్నపానాలు కూడా మర్చిపోయి ఆ చీరను నేయడం ప్రారంభించాడు. లక్ష్మి అతనికి సపర్యలు చేస్తూ దారాలు చుట్టిస్తూ అక్కడే కూర్చునేది. ఎంత అద్భుతంగా వస్తోందండి, ఈ చీర రంగు చూడండి, మెరిసిపోతోంది. అవును లక్ష్మి, ఇది సాదా చీర కాదు, ఇది నా కళాఖండం. దీనిమీద నేను వేస్తున్న ఈ హంసల డిజైన్ రాజధాన్లో ఎవ్వరూ చూసుండ్రు. రోజులు గడుస్తున్నాయి. చీర నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది. సుధాకర్ కళ్ళు అలసిపోయాయి, చేతులు బొబ్బలెక్కాయి. అయినా అతన్లో ఉత్సాహం తగ్గలేదు. మరో 2 రోజుల్లో చీర పూర్తవుతుందనగా విధి వారిని మళ్లీ పరీక్షించింది. చీర పగలంతా నేచి అలసిపోయి గాఢ నిద్రలో దంపతులిద్దరూ ఉన్నారు. అప్పుడు రాత్రి ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. ఎవ్వరూ ఊహించని విధంగా అకాల వర్షం మొదలైంది. ఏవండే, వర్షమండి, మనింటి పైకప్పు కూడా సరిగ్గా లేదు. అయ్యో, నా చీర! ఇద్దరూ గబగబా మగ్గం దగ్గరికి పరిగెత్తారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వారి పాత ఇంటి పైకప్పు నుండి సరిగ్గా మగ్గం మీద వర్షపు నీరు చినుకు చినుకుగా కారి చీర కొంగు మీద ఒక చిన్న భాగం తడిసిపోయింది. ఆ బంగారు జరీ రంగు ఆ తడికి కొద్దిగా వెలిసిపోయింది. అయ్యో భగవంతుడా, ఎంత పని చేశావయ్యా! మా ఆశల మీద నీళ్లు చల్లావా? సుధాకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన నెల రోజుల కష్టం, తన ఆశలు అన్నీ ఆ నీటి చుక్కల్లో కరిగిపోయినట్టనిపించింది. అయిపోయింది లక్ష్మి, అంతా అయిపోయింది. నా కలిసి రాని కాలం నన్ను వెంటాడుతూనే ఉంది. ఈ మరకపడిన చీరను ఇప్పుడెవరు కొంటారు? ఆ రాత్రి ఇంట్లో ఇద్దరూ నిద్రపోలేదు. తెల్లవారింది. సుధాకర్ ఇంకా ఆ మగ్గం దగ్గరే తల పట్టుకుని కూర్చొనున్నాడు. లక్ష్మి నెమ్మదిగా అతని దగ్గరకొచ్చింది. యాండి, జరిగిందేదో జరిగిపోయింది. కాని మీరు సామాన్యమైన కార్మికులు కాదు, మీరు కళాకారులు. ఈ లోపాన్ని కూడా ఒక కళాఖండంగా మార్చగల నైపుణ్యం మీ చేతుల్లో ఉంది. లేవండి. భార్య మాటలు సుధాకర్కి కొత్త ఉత్తేజాన్నిచ్చాయి. అతను మళ్లీ మగ్గం ఎక్కాడు. ఆ మరకపడిన చోట తన తెలివితేటలన్నీ ఉపయోగించి ఆ లోపాన్ని కప్పిపుచ్చుతూ అక్కడే ఒక కొత్త, మునిపెన్నడూ లేని చిన్న కమలం డిజైన్ని అదనపు జరీతో నేశాడు. అది ఆ చీరకి మరింత అందాన్ని తెచ్చింది. సుధాకర్ తనలో తాను ఇలా అనుకున్నాడు. ఆ లోపాన్నైతే సరిదిద్దాను, కానీ అదొక లోపమని నాకు తెలుసు. చీర పూర్తయింది. దాన్ని తీసుకుని వ్యాపారి దగ్గరికి వెళ్లాడు. అద్భుతం సుధాకర్, ఏం నేసావయ్యా! సాక్షాత్తు మహారాణిగారు కట్టుకోవాల్సిన చీర ఇది. సుధాకర్ సంకోచిస్తూ నిజాయితీతో, అయ్యా, ఇందులో ఒక చిన్న లోపం ఉంది. వర్షానికి... సుధాకర్ జరిగింది మొత్తం చెప్పాడు. ఆ కమలం డిజైన్ ఎందుకు వేశాడో వివరించాడు. వ్యాపారి చీరను పరిశీలించి, అయ్యో సుధాకర్, నువ్వు నిజాయితీపరుడివి. కాని నేను సేనాపతిగారికి లోపం ఉన్న చీర నమ్మలేను. వాళ్లకు తెలిస్తే నా వ్యాపారం దెబ్బతింటుంది. నేనీ చీరను తీసుకోలేను. అయ్యా, ఇది లోపం కాదయ్యా, నేను దాన్ని సరిదిద్దేశాను. అది నీకు మాత్రమే తెలుసు, నాకొద్దయ్యా. సుధాకర్ గుండె పగిలింది. తన కళ్ళని, తన నిజాయితీని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. బరువెక్కిన హృదయంతో ఆ చీరను తీసుకుని తిరిగి పట్టుపురి బయలుదేరాడు. అతను గ్రామంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా అప్పయ్య. 4 రోజులు గడిచిపోయాయి. ఏమయ్యా సుధాకర్, చీరమ్మి డబ్బులు తెచ్చావా? నా 120 వరహాలు సిద్ధంగా ఉన్నాయా? సుధాకర్ నిస్సహాయంగా, చీర అమ్ముడు పోలేదప్పయ్య గారు, వ్యాపారి తీసుకోలేదు. నాకు ముందే తెలుసు, నీ కళ కాలం చెల్లిపోయిందని చెప్పానుగా. సర్లే, నా డబ్బులు నాకివ్వు. నా దగ్గర డబ్బు లేదండి. డబ్బు లేదా? అయితే ఒప్పందం ప్రకారం నీ ఇల్లు, నీ మగ్గం నావి. అన్నట్టు నీ చేతిలో ఉన్న మూటేంటి? అదే నాను నేసించీరా, ఇటివ్వు. అప్పయ్య ఆ చీరను లాక్కుని విప్పి చూశాడు. అతని కళ్ళు అత్యాశతో మెరిశాయి. ఆ చిన్న లోపం అతని కంటికి కనపడలేదు. ఆ చీర అద్భుతమైన అందం మాత్రమే అతనికి కనిపించింది. అప్పయ్య తనలో తాను ఇలా అనుకున్నాడు. అబ్బా, ఈ సుధాకర్ గాడి చేతుల్లో ఎంత మాయుందా! ఈ చీరన్ రాజధాన్లో అమ్మితే కనీసం 1000 వరహాలొస్తాయి. చూడు సుధాకర్, నువ్వు నాకు 120 వరహాలు బాకీ ఉన్నావు. ఈ చీర చూస్తే పాత బట్టలా ఉంది.
అయినా నీ మీద జాలిపడి నీ అప్పు కింద ఈ చీరను నేను తీసుకుంటున్నాను. ఇక నీ అప్పు తీరిపోయిందిలే. వద్దప్పయ్య గారు, ఇది నా ప్రాణం. ఇది 1000 వరహాల చీర. 1000 వరహాలా? కలలు కనకు. ఈ చిరుగుల చీరకు 100 వరహాలు కూడా రావు. నీ అప్పు కింద దీన్ని జమ కట్టేసుకుంటాను. ఇక నువ్వు పో. ఆ అద్భుతమైన చీరని చులకనగా లాక్కొని తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. సుధాకర్, లక్ష్మి తాము కన్న కలలను, తమ శ్రమను, తమ కళను అప్పు కింద కోల్పోయి నిలువున కుప్పకూలిపోయారు. చూసావా లక్ష్మి, నా కళ ఓడిపోయింది. నా నిజాయితీ ఓడిపోయింది. అప్పయ్యలాంటి మోసగాళ్లదే ఈ లోకం. నా కలిసి రాని కాలం ఇంతటితో ముగియదు. ఇది నాకు శాపం లక్ష్మి. ఆ రోజు సుధాకర్ తన మగ్గాన్ని మూలన పెట్టేశాడు. మళ్లీ దాన్ని ముట్టుకోలేదు. పట్టుపురంలో మగ్గం చప్పుడు ఆగిపోయింది. సుధాకర్ కూలి పనులకు వెళ్లడం మొదలుపెట్టాడు. 2 నెలలు గడిచాయి. ఊర్లో ఒకరోజు కోలాహలం మొదలైంది. రాజభటులు దండోరా వేయిస్తున్నారు. దండోరా దండోరా, వినరండి వినరండి. మన మహారాణి గారు మన ప్రాంత పర్యటనకు వస్తున్నారు. దారి పొడవునా తోరణాలు కట్టాలి. ఇళ్లన్నీ శుభ్రం చేసుకోవాలి. గ్రామస్తులందరూ ఆనందంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాని సుధాకర్, లక్ష్మిలకు అందులో ఏమాత్రం ఆసక్తి లేదు. మహారాణి పల్లకి పట్టుపురం మీదుగా వెళ్తోంది. ప్రజలందరూ దారికి ఇరువైపులా నిలబడి జయ జయధ్వానాలు పలుకుతున్నారు. సుధాకర్ కూడా ఆ గుంపులో ఏదో మూలన నిలబడి ఉన్నాడు. మహారాణి ప్రజల అభినందనలు స్వీకరించడానికి పల్లకి తెర తీసి బయటకు చూశారు. ఆమెను చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. కాని ఆ గుంపులో ఉన్న సుధాకర్ మాత్రం నిశ్చేష్టుడయ్యాడు. అతని కళ్ళు మహారాణి మీద కాదు, ఆమె కట్టుకున్న పట్టుచీర మీద పడ్డాయి. సుధాకర్ తన్లో తానే ఇలా అనుకున్నాడు. అది నేను నేసిన చీర. నా చీర, నా చీర. ఆ కొంగు మీద నేను వేసిన ఆ కమలం డిజైన్. ఇది మహారాణి గారి దగ్గరికి ఎలా వెళ్ళింది? సుధాకర్కి ఊపిరాగినంత పనైంది. జరిగిందేంటంటే అప్పయ్య ఆ చీరను తీసుకుని రాజధానికి వెళ్లాడు. అక్కడ దాన్ని మహారాణిగారికి బహుమతిగా ఇచ్చి వారి నుండి ఏదైనా బహుమానం పొందాలని ఆశపడ్డాడు. ఆ చీరను చూసి మహారాణి ముగ్ధురాలైంది. అద్భుతం! నా జీవితంలో ఇంత అందమైన చీరను నేను చూడలేదు. ఈ రంగు, ఈ హంసల డిజైన్, ఇదిగో ఈ కొంగు మీద ఉన్న చిన్న కమలం, ఇది మిగతా చీరతో కలవకుండా ఎంతో ప్రత్యేకంగా ఉంది. అవును మహారాణి గారు, అది నా సొంత డిజైన్. ఎంతో కష్టపడి నేయించాను. మహారాణి అప్పయ్యని అనుమానంగా చూస్తూ, ఓహో, నువ్వు నేయించావా? మహారాణికి వస్త్రాల గురించి పూర్తి అవగాహన ఉంది. ఆమె చీరను నిశితంగా పరిశీలించింది. మహారాణి తన్లో తాను ఇలా అనుకుంది. ఈ చీర నేత చాలా ఉన్నతంగా ఉంది. కాని ఈ కమలం దగ్గర నేత కొంచెం భిన్నంగా ఉంది. ఇదేదో లోపాన్ని కప్పిపుచ్చడానికి వేసినట్టుంది. కాని ఆ లోపాన్ని కూడా ఇంత కళాత్మకంగా సరిచేశారంటే ఆ నేతగాడు సామాన్యుడు కాదు. మహారాణి వెంటనే తన భటుల్ని పిలిచి ఆ చీర నేత గురించి ఆరా తీయమని ఆజ్ఞాపించింది. ఇప్పుడు పట్టుపురంలో మహారాణి పల్లకి సుధాకర్ ముందు ఆగింది. మహారాణి సుధాకర్ని చూపిస్తూ, భటులారా, ఈ వ్యక్తి కళ్లల్లో ఏదో ఆవేదన, ఆశ్చర్యం రెండూ కనిపిస్తున్నాయి. అతన్ని పిలవండి. భటులు సుధాకర్ని మహారాణి ముందు నిలబెట్టారు. సుధాకర్ వణుకుతూ, నమస్కారం మహారాణి. నీ పేరేమిటి? సుధాకర్ తల్లి. నువ్వేం చేస్తూ ఉంటావ్? నేనొకప్పుడు చేనేత కార్మికుణ్ణి తల్లి. కాని ఇప్పుడు నా కాలం కలిసిరాక కూలి పని చేసుకుంటున్నాను. మహారాణి తాను కట్టుకున్న చీరను చూపిస్తూ, ఈ చీరను నువ్వెప్పుడైనా చూశావా? సుధాకర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చూశాను తల్లి. ఇది నా చేతుల్లో ప్రాణం పోసుకున్న కళాఖండం. సుధాకర్ జరిగిందంతా వర్షం పట్టం నుండి అప్పయ్య ఆ చీరను అప్పు కింద జమ కట్టుకోవడం వరకు ఏదీ దాచకుండా నిజం చెప్పేశాడు. మహారాణి ముఖం కోపంతో ఎర్రబడింది. వెంటనే అప్పయ్యను బంధించమని ఆజ్ఞాపించింది. అప్పయ్యను భటులు బంధించి తీసుకువెళ్లారు. మహారాణి సుధాకర్తో, సుధాకర్, నువ్వు నిజాయితీపరుడివి. నీ కళ అద్భుతం. ఈ చీరలోని లోపాన్ని నువ్వు సరిదిద్దిన విధానం నన్ను ముగ్ధురాల్ని చేసింది. లోపాన్ని కూడా కళగా మార్చగల నీలాంటివాడు కూలి పనిచేయడం తగదు. నీ కాలం కలిసి రాలేదు అని నువ్వనుకుంటున్నావు.
కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నువ్వు రాజధానికి రా. నిన్ను మా రాజదర్బార్లో ప్రధాన చేనేత కళాకారుడిగా నియమిస్తున్నాను. సుధాకర్, లక్ష్మీ ఆనందానికి అవధుల్లేవు. వారి కలిసి రాని కాలం ఆ మహారాణి రూపంలో ముగిసిపోయింది. తమ కళకు, తమ నిజాయితీకి తగిన గుర్తింపు లభించినందుకు ఆ భగవంతుడికి, మహారాణికి మనసులోని నమస్కరించుకున్నారు. మల్లన్నపేట అనే చిన్న గ్రామంలో గంగారెడ్డి, రాములమ్మ, వారి కుమారుడు చిన్నబాబుతో జీవిస్తూ ఉండేవారు. వారిది చాలా పేద కుటుంబం. మట్టి గోడలతో కట్టిన ఇంట్లో ఉండేవారు. ఇక చలికాలం మొదలవ్వడంతో ఇంట్లో ఇబ్బందులు పెరిగిపోయేవి. ఓ అర్ధరాత్రి సమయంలో రాములమ్మ, "ఎవయ్యా, ఏంటి ఈ సమయంలో అలా లేచి కూర్చున్నావు?" చలికి ఒళ్ళు గడ్డగట్టుకుపోతున్నట్టుంది. నిద్ర పట్టడం లేదు. "అయ్యో, పోనీ ఆ రగ్గు కప్పుకోకపోయావా?" ఉన్నది ఒక్కటే రగ్గు, అది కూడా చిన్నది. అందుకే పిల్లాడికి కప్పేశాని. అయ్యో, మనకి చలికాలం కష్టాలేంటో అర్థం కావడం లేదయ్యా. అవునే, సరే కాస్త చలిమంటైనా పెట్టు. అయ్యో, పుల్లలు కూడా లేవయ్యా. అన్నీ మంచుకి తడిచిపోయాయి. ఏంటి మనకి చలి తిప్పలు. సర్లే, నువ్వు పడుకో, నేను కూడా ఎలాగోలా సర్దుకుంటాను అని అతను పడుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే పొగమంచు కమ్మేస్తుంది. అమ్మా, ఈరోజు బడికి వెళ్ళాలా? "ఆ, వెళ్ళాలి కదా బాబూ." కానీ చాలా చలిగా ఉందమ్మా. బయట అడుగు పెడితే వణుకొచ్చేస్తోంది. ఏదైనా చలికోటుంటే బావుండేది. త్వరగా ఏదైనా చెయ్యమ్మా. ఈ చలి తట్టుకోలేకపోతున్నాను. సరే సరే, ఈ ఒక్కరోజుకి కొంచెం సర్దుకోరా అంటుంది. చిన్నబాబు అలానే బడికి వెళ్ళిపోతాడు. మరోవైపు గంగారెడ్డి కూడా పొలానికి వెళ్ళిపోతాడు. అక్కడ అయ్యో, చలికి చేతులు గడ్డగట్టుకుపోతున్నాయి. నేల తవ్వడానికి కూడా శక్తి రావడం లేదు. అప్పుడే రైతు వెంకటయ్య వస్తాడు. ఎవయ్యా గంగారెడ్డి, చలికి బాగా వణికిపోతున్నట్టున్నావు. ఏం చేస్తాం వెంకటయ్య, పని ఆపేస్తే మనం తినడానికి తిండి దొరకదు కదా. సర్లే, పోనీ ఈ కంబడి కప్పుకో. నా దగ్గర మరొకటి ఉందిలే. అయ్యో, పర్వాలేదు, నా కోసం నువ్వెందుకివ్వడం? మన మధ్య ఇవన్నీ ఎందుకు? ముందిది కప్పుకో. నా దగ్గర ఇంకోటుందని చెప్పాను కదా. సరేరా, నీ మనస్సు చాలా మంచిది. ధన్యవాదాలు వెంకటయ్య. సరే సరే, నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తాయి. కొన్నాళ్లకు ఓ రోజు పట్నం నుంచి రాములమ్మ తమ్ముడు సూరయ్య వస్తాడు. సూరయ్య, రారా. ఎన్నాళ్లకొచ్చావు మా ఇంటికి? అంతా కుశలమేనా? ఆ అంతా బాగానే ఉంది బావా. "రారా తమ్ముడు, రా. నిన్ను చూడ్డం చాలా ఆనందంగా ఉంది." నిజమే అక్క, కాని ఇక్కడేంటక్కా చలి ఇంతలా ఉంది. "ఏరా, మీ పట్నంలో అసలుండదా?" ఉంటుంది, కానీ మరీ ఇంత చలిగా ఉండదు. "ఇది పల్లెటూరు కదరా. చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల చల్లదనం కూడా ఎక్కువగానే ఉంటుంది." అయ్యో, అవునా? ఇక్కడ చలి ఉండదేమో అనుకొని నేను చలికోట కూడా లేకుండా వచ్చేశాను. మరేం పర్లేదులే, ఇంట్లో రగ్గుంది కదా, అది నువ్వు కప్పుకుందువు గాని అని అంటాడు గంగారెడ్డి. ఇంట్లో ఉన్న ఒక్క రగ్గు అతనికిచ్చేస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం రాములమ్మ, "అబ్బా, ఈ వంట చేయడం కూడా కష్టంగా మారింది. ఈ మంచుకి పొయ్యి కూడా సరిగ్గా వెలగడం లేదు." ఉండవే, నేను ప్రయత్నిస్తాను. "నేను చాలాసార్లు ప్రయత్నించానయ్యా, కానీ అవ్వడం లేదు." ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఈ చలికి కనీసం చలిమంట వేసుకుందామన్నా కూడా అవ్వడం లేదే. "అవునయ్యా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు" అని అనుకుంటూ ఉండగా ఆ మాటలు విని పక్కింటి సీతమ్మ అక్కడికొస్తుంది. "రాములమ్మ, ఏంటిద్దరేదో మాట్లాడుకుంటున్నారు? నిప్పు రావడం లేదా?" "అవునక్క, ఈ చలికి పుల్లలన్నీ తడిచిపోయాయి. పిల్లాడేమో చలికి వణికిపోతున్నాడు." "అయ్యో, సరే, నా దగ్గర కొన్ని కట్టెలున్నాయి, అవి తీసుకోండి." "అక్క, మీకవసరం అవుతాయి కదా." "పర్వాలేదులే, ఈ చలికి తట్టుకోవాలంటే వేడి ఉండాల్సిందే. బాగా ఎండలో ఎండబెట్టిన కట్టెలివి." "సరే అక్క, ధన్యవాదాలు. అవసరంలో ఆదుకునే మీలాంటి వాళ్ళని దేవుడు చల్లగా చూడాలి." "సరే సరే, నేను వెళ్ళొస్తాను" అని సీతమ్మ వెళ్ళిపోతుంది.
రాములమ్మ కట్టెలతో మంట వెలిగిస్తుంది. వారా వేడితో కాస్త చలిమంట తగ్గించుకుంటారు. ఇప్పుడెంత హాయిగా ఉందో చూడయ్యా. ఈ వేడి మన ప్రాణం కాపాడినట్టుంది. నిజమేనే, ఆ సీతమ్మ లేకపోతే పరిస్థితి ఏవై ఉండేదో ఆ దేవుడికే తెలియాలి. చలికాలంలో పేదవాళ్లు ఇన్ని కష్టాలు పడాల్సొస్తుందేంటో. అయితేనే మనకు సాయం చేసేవాళ్లు కూడా ఉన్నారు కదా. నిజమే అక్క. పట్నంలో అయితే ఎవరి స్వార్థం వారిది. మనకు కష్టం వస్తే ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు. అదే ఇక్కడ చూడండి, ఒకరికొకరు ఎలా సాయం చేసుకుంటున్నారు. నిజమే సూరయ్య, ఇక్కడ మనుషుల స్వభావం అలానే ఉంటుంది. కానీ చలి మాత్రం ఈ ఏడాది బాగా ఉన్నట్టుంది బావా. అంతలో చిన్నబాబు అక్కడికొచ్చి, అమ్మా, ఈ మంట వల్ల నాకిప్పుడు చలి తగ్గింది. ఫోన్లేరా, మంచిదే కదా. ఈ రోజు నేను మంచిగా బడికి వెళ్తాను. వద్దులేరా, ఈ రోజు బయట మంచు చాలా ఉంది. ఈ రోజు ఇంట్లోనే ఉండి చదువుకో, సరేనా? సరేనన్నా. అలా ఆ రోజు కుటుంబం అంతా ఇంట్లోనే సరదాగా గడుపుతారు. ఆ మరుసటి రోజు గంగారెడ్డి పొలానికి వెళ్ళడానికి బయలుదేరతాడు. ఈ చలిలో కూడా వెళ్లాల్సిందేనా? లేకపోతే తిండి దొరకదే. చిన్నబాబు కోసమైనా మనం సంపాదించాలి కదా. బావా, ఈరోజు నేను నీతో వస్తాను. నువ్వా? నువ్వెందుకురా? పట్నం వెళ్ళి ఇక్కడ పనులకు అలవాటు తప్పుంటావు కదా. అందుకే వస్తాను బావా. ఎక్కడికి వెళ్ళినా మన మూలాలు మర్చిపోకూడదు కదా. సరే, నీ ఇష్టం. కానీ జాగ్రత్త, పొలం మంచుతో కప్పబడి ఉంటుంది. నడిచేటప్పుడు జారి పడిపోగలవు. సరే బావా. ఇద్దరూ బయటికి వెళ్తారు. కొంతసేపటికి పొలంలో పని మొదలు పెడతారు. అక్కడ మంచుకు చేతులు గడ్డకట్టుకుపోతున్నాయి. బావా, నిజంగా ఈ చలి భయంకరంగా ఉంది బావా. నేను చెప్పాను కదా. అయితే నువ్వు ప్రతిరోజు ఇలానే పనిచేస్తున్నావా? అవునరా, చలి కంటే ఆకలి ఇంకా ఘోరంగా ఉంటుంది కదా. దాన్ని తట్టుకోవాలంటే ఈ చలిని మర్చిపోవాలి. నిజం చెప్పావు బావా. నీలా ఉండాలి ఎవరైనా. అంతేరా, అవసరం దేన్నైనా భరించేలా చేస్తుంది. నువ్వు కూడా అలవాటు చేసుకో. సరే బావా అంటాడు సూరయ్య. సాయంత్రం ఇద్దరూ ఇంటికి తిరిగొస్తారు. రాములమ్మ వేడి భోజనం సిద్ధం చేసి ఉంచుతుంది. రండ్రండి, భోజనం సిద్ధంగా ఉంది. మంట దగ్గర కూర్చోండి. ముందు చేతులు వేడి చేసుకోండి. రాములమ్మ, ఈ చలిలో నీ చేతి వంట తింటే భలేగా ఉంటుంది. నిజమే అక్క. పట్నంలో ఇంత రుచి ఉన్న భోజనం దొరకదు తెలుసా? మీ పట్నంలో ఏదీ దొరకదులేరా. నిజమే బావా. ముగ్గురు నవ్వుతూ తింటూ ఉంటారు. చిన్నబాబు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొనొస్తాడు. అమ్మా, ఈ మంచు గడ్డంతా కరిగిస్తే చూడు ఎన్ని నీళ్ళొచ్చాయో. అవునరా, ఈ మధ్య చలి బాగా పెరిగిపోతోంది కదా. నీళ్ళలానే గడ్డలు కట్టిపోతున్నాయి. అంటే కొద్ది రోజులు నేను బడికి వెళ్ళనన్నమాట. సరే సరే, మంచు కురవడం తగ్గితే అప్పుడు నువ్వు బడికి పోవాలి, సరేనా? అలాగే అమ్మా. ఆ తర్వాత సూరయ్య తన స్నేహితుడితో పట్నం నుంచి పెద్ద రగ్గులు తెప్పిస్తాడు. అక్క, ఇది పట్నం నుంచి స్నేహితుడు వస్తుంటే తెప్పించాను, తీసుకోండి. అయ్యో, ఎందుకురా ఇప్పుడివన్నీ? ఇక్కడ మీరు చలికి ఇంత ఇబ్బంది పడుతున్నారని నాకు తెలీదక్కా. ఈ చలికాలంలో పల్లెటూరి వాళ్ళంతా ఇంతేరా. ఇక మాలాంటి పేదవాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ కష్టపడాలి, అంతే. మరేం పర్లేదక్కా. మీకేం కావాలన్నా నన్ను అడగండి, నేను చూసుకుంటాను అంటాడు సూరయ్య. ఆ మాటలు విని గంగారెడ్డి అక్కడికొస్తాడు. మన బంధాలు ఇలా ఉన్నంతకాలం చలి మనల్ని ఏమీ చేయలేదు. అవునయ్యా, మనం కలిసి ఉన్నాం కాబట్టి ఏ కష్టమో అంత ఇబ్బంది కాదు. ఇంకా 4-5 నెలలు మనం ఓపిగ్గా ఉండాలి. అవునయ్యా, నిజమే. మరేం పర్లేదు బావా, నేనున్నాను కదా. మీకు కావలసినవన్నీ నేను పట్నం నుంచి పంపిస్తాను. నువ్వు రావా? ఈ చలిని నేను తట్టుకోలేను బాబు. నేను రేపు ఉదయమే తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పి మరుసటి రోజు వెళ్ళిపోతాడు సూరయ్య. బయట చలిగాలులు వీస్తూనే ఉంటాయి. కాని వారింట్లో మాత్రం ఒకరికొకరు అండగా ఉంటూ ఆ కష్టాల్ని